ఈ ఇయర్ పాడ్స్ లేదా ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల ముఖ్యంగా స్టూడెంట్స్లో చూస్తుంటామండి చాలా ప్రమాదము చెవికి. ఏ విధంగా అంటే చెవిలో ఉండే ఇన్నర్ ఇయర్, అందులో ఒక హెయిర్ సెల్స్ అని ఉంటాయండి. దాన్ని సెన్సరీ హియరింగ్ సెల్స్ అంటాం వాటిని మనం. సో వీటి హెయిర్ సెల్స్ ద్వారానే మనము ఫైనల్గా చెవి యొక్క శబ్ద తరంగాల్ని మనము గ్రహించి అవి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. ఈ హెయిర్ సెల్స్ అనేది ఒకసారి డ్యామేజ్ అయితే రికవరీ అనేది చాలా కష్టము. 90% రికవరీ అవ్వండి. సో అందుకని ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో జరుగుతుందంటే కనుక ఇయర్ పాడ్స్ని ఎక్కువ టైం అలానే పెట్టుకుంటే, డ్యూరేషన్ పెంచుకుంటే, నెక్స్ట్ వాల్యూమ్ పెంచుకుంటే, శబ్ద తరంగాల యొక్క వాల్యూమ్ పెంచుకుంటే కనుక ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ప్రాక్టికల్గానే మేము చూసిన కేసెస్ ఏంటంటే, ఒక స్టూడెంటు ట్రైన్లో జర్నీ చేస్తూ ఇయర్ పాడ్స్ పెట్టుకొని నిద్రపోయాడు. సో దానివల్ల ఏంటి, అతను ఇయర్ పాడ్స్ ఆఫ్ చేయటం అనేది మర్చిపోయాడు. కాబట్టి కంటిన్యూస్గా హియరింగ్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి హెవీ వాల్యూమ్ సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యి మార్నింగ్ కల్లా అతనికి కంప్లీట్ డెఫ్నెస్ వచ్చింది. ఎంత కంప్లీట్ డెఫ్నెస్ అంటే లాస్ట్ 10 yearsగా ఆ స్టూడెంట్కి వినపడదు, కంప్లీట్ డెఫ్ అయిపోయి హీరింగ్ ఎయిడ్స్ వాడుతున్నాడు అతను. సో హీరింగ్ ఎయిడ్ అనేది వాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో కంప్లీట్గా మనము ఈ ఇయర్ పాడ్స్ వాడటం అనేది చాలా తగ్గించుకోవాలా. వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు లో వాల్యూమ్లో ఉండటము, సాంగ్స్ కానీ మ్యూజిక్ అనేది మూవీస్ కానీ ఎక్కువ డ్యూరేషన్ చూడటం అనేది తగ్గించుకోవాలి. సో డ్యూరేషన్ తగ్గించుకోవాలి, వాల్యూమ్ తగ్గించుకోవాలి. తక్కువ సమయం మాత్రమే ఈ ఇయర్ పాడ్స్ వాడుకుంటే మంచిది.